ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా నియమించింది. ఎన్నికల వేళ ఓటు విలువ తెలపడంతో పాటు యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఆయుష్మాన్ను యూత్ ఐకాన్గా నియమించినట్లు ఈసీ ఎక్స్లో ప్రకటించింది. రెండవ ప్రశ్న. క్యాన్సర్ కోసం ఐఐటి బాంబే పరిచయం చేసిన సరికొత్త చికిత్సా విధానాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ద్రౌపది ముర్ము. క్యాన్సర్ చికిత్స కోసం దేశీయంగా కార్టిసెల్ థెరపీని తీసుకురాగా దానిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానం పలు రకాల క్యాన్సర్లను నయం చేయడంలో సహాయపడనుంది. మూడవ ప్రశ్న. డిఆర్డీఓ ప్రయోగించిన నూతన తరం అగ్ని ప్రైమ్ ఎన్నో అగ్ని క్షిపణి? ఆన్సర్ 6. దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ తెలిపింది. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది 6వ క్షిపణి కావడం విశేషం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్ తదితర క్షిపణులను అభివృద్ధి చేశారు. నాలుగవ ప్రశ్న. జీఐ ట్యాగ్ అందుకున్న కతియా గోధుమలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తి అయిన కతియా గెహూ గోధుమలు భౌగోళిక సూచిక ట్యాగ్ని పొందాయి. ఈ పంటకు జీఐ ట్యాగ్ కోసం 2022 సంవత్సరంలో నాబార్డ్ సాయంతో స్థానిక రైతు సంఘం దరఖాస్తు చేసుకుంది. 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత జీఐ ట్యాగ్ మంజూరు అయ్యింది. ఐదవ ప్రశ్న. 10K మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ అదానీ గ్రీన్. 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా అదానీ గ్రీన్ ఎనర్జీ నిలిచింది. గుజరాత్లోని కావ్డా సోలార్ పార్కులో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది. ఆరవ ప్రశ్న. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ నాయర్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ నియమితులయ్యారు. ఆర్థిక, మూలధన మార్కెట్లపై 40 సంవత్సరాల అనుభవంతో పాటు గ్లోబల్ ఫైనాన్స్ రంగంలో గౌరవం పొందిన వ్యక్తి సంజయ్ నాయర్. ఏడవ ప్రశ్న. ఏ దేశం కృత్రిమ సూర్యుడు ప్రయోగంలో కొత్త రికార్డును సృష్టించింది? ఆన్సర్ దక్షిణ కొరియా. న్యూక్లియర్ ఫ్యూజన్లో తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించినట్టు దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని కేస్టార్లో అణుసంలీయ ప్రక్రియ ద్వారా 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించారు. ఇది సూర్యుడి మధ్య భాగంలో ఉండే ఉష్ణోగ్రత కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ. ఎనిమిదవ ప్రశ్న. క్యారమ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు ఎన్ని పతకాలు లభించాయి? ఆన్సర్ 2. వారణాసిలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ క్యారమ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు 2 పతకాలు లభించాయి. ఈ పోటీల్లో అండర్-14 బాలికల సింగిల్స్లో వి ఐనిరెడ్డి రజత పతకం, అండర్-12 బాలికల సింగిల్స్లో టి శ్రీజ కాంస్య పతకం గెలుచుకున్నారు. 9వ ప్రశ్న. భారత చదరంగ టాప్ ర్యాంకర్ మాస్టర్ అర్జున్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ తెలంగాణ. భారత చదరంగంలో తెలంగాణకు చెందిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ తన కెరీర్లో తొలిసారిగా భారత టాప్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు. యువ గ్రాండ్ మాస్టర్లు గుకేష్, ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీలతో పాటు సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ను సైతం అధిగమించి మొదటి స్థానంలో నిలిచాడు. 10వ ప్రశ్న. ఫీఫా 2024 ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 121. ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 4 స్థానాలు దిగజారి 121వ స్థానానికి పడిపోయింది. గత నెలలో ఫీఫా ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ 2వ రౌండ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారత్ 1-2తో అనూహ్య ఓటమి చవిచూసిన సంగతి తెలిసింది. ఈ ప్రభావం జట్టు ర్యాంకింగ్ పైన పడింది. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 11, ఆప్షన్ బి ఏప్రిల్ 10, ఆప్షన్ సి ఏప్రిల్ 12, ఆప్షన్ డి ఏప్రిల్ 9. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.